ఆయుష్మాన్ భవ. అల్లోపతిని మనమే పాపులర్ సినిమా చేసేసాం. సరే, అక్కడ హీరో విలన్ తో పాటు పెట్టుబడి లాభాలు రెండూ ఉంటాయి. వారు విలన్ గా చూపించేది మాత్రం ఆయుర్వేదాన్ని. ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఆయుర్వేదాన్ని నిజంగా ప్రజలు ఆదరిస్తే విలన్లెవరో తేలిపోతుంది. ప్రతినిత్యం సరికొత్త విషయాలతో మన ముందుకొచ్చే 14 తరాల వైద్య వారసులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు ఎండి మనతో పాటున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మహేష్ బాబు గారు నమస్తే అండి. నమస్తే. మహేష్ బాబు గారు, ప్రతి ఒక్కరూ పాదాల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎవరిని కదిలించినా ఇదే సమస్య గురించి చెబుతున్నారు. అసలు ఈ పాదాల నొప్పులు ఎందుకు వస్తాయి? దీనికి గల కారణాలు ఏంటి? అంటే జనరల్గా తీసుకున్నట్లయితే శీతాకాలంలో మనకు శరీరం అంతా నొప్పులు వస్తాయి. కాకపోతే మనం పాదాలపైన నిలబడి నడుస్తాం కాబట్టి పాదాలు ఎక్కువ ఒత్తిడికి లోనవుతాయి. అంటే శరీరంలో అన్ని భాగాల్లో ఎక్కడైతే మనకు కుషనింగ్ ఉంటుందో, అంటే భుజాలు కానివ్వండి, మెడలు కానివ్వండి, మణికట్లు కానివ్వండి, మోకాలు కానివ్వండి, పాదాలు కానివ్వండి, ఎక్కడ ఎక్కువ ఒత్తిడికి లోనయ్యేటటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల లోపల ఉండేటటువంటి కార్టిలేజ్, అంటే ఒక మృదులాస్థి అంట, అంటే మెత్తని బోన్ ఏదైతే ఉంటుందో అది శీతాకాలంలో ఒత్తిడికి లోనవుతుంది. ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ ప్రాపర్గా జరగకపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే మనకు శారీరకంగా ఈ కీళ్ళ వాతానికి సంబంధించినటువంటి లక్షణాలు కొంతమందిలో అలా పొడచూపుతూ ఉంటాయి శీతాకాలం వచ్చిందంటేనే. సో సాధారణమైనటువంటి మనుషులలో కూడా నొప్పిలు లేని వాళ్ళంటూ ఉన్నారు. కంటే స్నానం చేసిన వెంటనే రిలాక్స్ అయిపోతాము, కొంచెం ఫ్రీ అయిపోయి ఎక్సర్సైజ్ చేసిన వెంటనే రిలాక్స్ అవుతాం. కానీ కొంతమందిలో ఈ నొప్పి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే నొప్పి లక్షణాలు అంటే దీన్ని పాలీ ఆర్థరైటిస్ కింద చెప్పుకోవచ్చు. అంటే కొంతమందికి పాదాల్లో కనిపిస్తాయి, కొంతమంది మణికట్లో కనిపిస్తాయి, కొంతమందికి భుజాల్లో కనిపిస్తాయి, కొంతమందికి నడుము పట్టేస్తుంది, కొంతమందికి మోకాలు పట్టేస్తాయి. అంటే ఏతావాత చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే పాదాల్లో ప్రధానంగా కనిపిస్తాయి కాబట్టి ఈ పాలీ ఆర్థరైటిస్ అనే లక్షణం ప్రధానంగా పాదంలో కనిపించడం వల్ల మనకు పాదాల నొప్పులను ఎక్కువగా ఉండడం పాదాల నొప్పులను గమనిస్తాం. అంటే ఇక్కడ ఏమిటి అంటే కొంతమందికి ఏంటంటే కెల్కేనియం బోన్, అంటే పాదం యొక్క వెనపాగంలో ఉండేటటువంటి దిబ్బ లాంటి ఒక బోన్ ఏదైతే ఉంటుందో ఆ బోన్ ఒత్తిడికి లోనవ్వడం, సో అక్కడ కొంచెం ఏదైనా ఎముక పెరగడం లాంటి లక్షణాలు వచ్చినందువల్ల చలికి అంతా పట్టేసి నొప్పి రావడం. తర్వాత అచిల్లస్ అనేటటువంటి ఒక టెండాన్ ఉంటుంది మనకు ఏదైనా పాదం వెనక భాగంలో, చీలమండ యొక్క వెనక భాగంలో, అది కూడా గట్టిగా వాచిపోయేసి రక్త ప్రసరణ ధరక పట్టేసినట్టుగా ఉండడం వల్ల కాలు అనేటటువంటి కదలికలు లేక కాలంతా కూడా దిబ్బరొట్టలాగా మారిపోయేసి గట్టిగా బీసుకుపోయినట్టుగా ఉండి రావడం, ఇట్లాంటి లక్షణాల యొక్క అన్నిటిని కూడా పాదాల్లో నొప్పులు అని చెప్పని అంటాం. ఇదే కాకుండా పాదాల యొక్క లోపలి భాగంలో ఉండేటటువంటి ఒక కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. అది చాలా సాఫ్ట్గా చిన్నపిల్లల బుగ్గల మాదిరిగా ఉంటుంది అన్నట్లు. అది సో చిన్నపిల్లల బుగ్గలు పట్టుకుంటే ఇలా గట్టిగా పట్టుకుంటే ఎర్రగా ఎలా కందిపోతాయో, సో ఎక్కువ ఒత్తిడికి లోనైనప్పుడు ఈ పాదాల్లో కింది భాగంలో ఉండేటటువంటి కనెక్టివ్ టిష్యూ కూడా చిక్కిపోయినట్టుగా అవుతుంది చలికి. సో ఇట్లాంటి వాటి వల్ల వీళ్ళలో తలెత్తేటటువంటి ఇన్ఫ్లమేషన్ కండిషన్స్ వల్ల వచ్చేటటువంటి నొప్పులను పాదాల్లో నొప్పులు అంటారు. సో ఇంకా కూడా ఏమిటంటే ఇదే కాకుండా యూరిక్ యాసిడ్ అనేటటువంటిది ఎవరికైతే హెచ్చు తగ్గులు అవుతూ ఉంటుందో, ఎవరికైతే కొంచెం మాంసాహారం అధికంగా తీసుకునేవాళ్ళు, లేకపోతే పచ్చళ్ళు లాంటివి ఎక్కువ తీసుకొని పుల్లని పదార్థాలు ఎక్కువ ఇష్టంగా తీసుకునేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకు కూడా యూరిక్ యాసిడ్ అనేటటువంటి బ్లడ్లో పెరిగిపోవడం వల్ల కూడా అవి పాదాల యొక్క భాగాలలో నిక్షిప్తమై కూడా నొప్పులు వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఏదైనా కానీ ఇవన్నీ వ్యాధి నిర్ధారణ చేసి చూసుకోవాలి. బట్ ఇన్ జనరల్గా తీసుకున్నట్లయితే ఇందాక చెప్పుకునేటటువంటి విధంగా ఈ పాదాల్లో నొప్పులు రావడానికి ఇది కారణం. అంటే ఈ పాదాల నొప్పుల్ని చాలా మంది లైట్ గా తీసుకుంటారు. నార్మల్ గా నొప్పి వస్తుంది, కాసేపు రెస్ట్ తీసుకుంటారు, తగ్గిపోతుంది అనుకుంటారు. సమస్య ఎక్కువైన తర్వాత ఇబ్బంది పడుతుంటారు. అసలు దీనికి మెయిన్ ఎలా గుర్తించాలి లక్షణాలు పర్టికులర్గా? ఇక్కడ ఒకటి ఏమిటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది నేను కంటిన్యూ చేస్తాను, కానీ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ముఖ్యంగా బుక్కా మహేష్ బాబు విషయానికి వచ్చినట్లయితే రోగాల విషయంలో అది చిన్న రోగం కానీ పెద్ద రోగం కానీ పామరులకు సైతం అర్థమయ్యే విధంగా చెప్తూ ఉన్నాం. కానీ జనాలలో చాలా కొన్ని రకాలైనటువంటి అలవాట్లు ఉన్నాయి. అవి కనుక వదిలించుకున్నట్లయితే ఈ రోగాల విషయంలో స్పష్టంగా అర్థం చేసుకుంటారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ముఖ్యంగా పాదాల్లో నొప్పులు వచ్చినప్పుడు పెయిన్ ఉంటుంది. తర్వాత పెయిన్తో పాటుగా అక్కడ నొక్కినప్పుడు మనకు నొప్పితో పాటుగా ఇన్ఫ్లమేషన్, లోపల భాగంలో వాపు ఉంటుంది. దెన్ స్టిఫ్నెస్ ఉంటుంది. స్టిఫ్నెస్ అంటే ఆ పట్టుకున్నట్టుగా ఉండడం. చాలామంది పాదాల్లో నొప్పిన వాళ్ళు భరించలేని నొప్పి ఉంది, అడుగు కింద పెట్టాలంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు జనరల్గా. సో ఏది వచ్చినా కానీ మనమందరం ఆలోచించేది ఈ లక్షణాలు ఏవైతే ఉంటాయో వీటిని తగ్గించుకోవడానికి మనం ఏంటంటే ఒకప్పుడు రోజులలో ఏమిటి అంటే ఉపశమనకు రకరకాలైన ప్రత్యామ్నాయ మార్గాలను చూసేటటువంటి వాళ్ళు. ఉప్పు మూటతో కాపడం కానివ్వండి, లేకపోతే ఏదైనా తైలం రాసి అర్థం చేసుకోవడం కానీ, అంతకన్నా ముందు రోజున దానికి ప్రిపరేషన్ చేసుకోవడం కానీ, అమ్మో శీతాకాలం వచ్చింది కొంచెం ఏదైనా తైలం రాసుకొని వేణీళ్ళతో కాపడం పెట్టుకుందామని కానీ, సాక్స్ వేసుకోవడం కానీ, వెచ్చగా పాదాలను ఉంచుకోవడం కానీ, ఇట్లా రకరకాల ఆహారంలో చేర్పులు మార్పులు చేసుకోవడం కానీ, ఇట్లాంటి పూర్వం రోజుల్లో ఇట్లాంటివన్నీ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు కేవలం ఏంటి అంటే నొప్పి వచ్చింది, బిల్ల తెచ్చుకో, వేసుకో, ఉపశమనం వచ్చిందా లేదా, ఇట్లా మనం ఆలోచిస్తున్నాం. ఈ పద్ధతిని మనము మార్చుకోవాల్సినటువంటి అవసరము, ఆగత్యం అనేటటువంటిది ఈరోజు మాత్రం చాలా అత్యవసరంగా మన ముందు నిలబడి ఉంది. మహేష్ బాబు గారు, మెజారిటీ ఆయుర్వేద వైద్యులంతా అసలు ఏం చేస్తున్నారు? ఈ ఆయుర్వేదం మనకు పూర్వకాలం నుంచి వస్తుంది కదా, ఇప్పుడు ఆయుర్వేద డాక్టర్స్ అనే వాళ్ళు తగ్గిపోయారు. అసలు మెజారిటీ పీపుల్ అంతా ఎక్కడున్నారు డాక్టర్స్? మంచి ప్రశ్న అడిగారు, కానీ నిజాలు చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కడ పోతారండి? ఎవరెక్కడ పోరండి? చాలామంది అలోపతి వైద్యుల యొక్క హాస్పిటల్స్లో ఆయుర్వేద డాక్టర్లు నిక్షేపంగా పనిచేస్తూనే ఉన్నారండి. ఎక్కడ పోతారండి? వాళ్ళకు చీప్ అండ్ బెస్ట్గా ఆయుర్వేదం వాళ్ళు దొరుకుతూ ఉన్నారు. సో కాబట్టి ఆయుర్వేద డాక్టర్లు ఎక్కడా పోలేదు, నిక్షేపంగా అలోపతి వైద్యుల యొక్క పొట్టలో దాగి ఉన్నారు. ఎక్కడ పోయారు? ఎక్కడా పోలేదండి. ఈ మధ్య మీరు అటెండ్ అయ్యారు 10వ ఆయుర్వేద ఇంటర్నేషనల్ మీట్ కి మీరు వెళ్ళడం జరిగింది. అసలు ఆ విశేషాలు ఏంటి? ఆయుర్వేద వైద్యులు కొంతమంది తగ్గుతున్నారనే ఇలాంటి టైంలో అసలు అక్కడ ఏం జరిగింది మీరు చెప్తారా? ఇక్కడ ఆయుర్వేద డాక్టర్లానే ఉన్నారండి, లేరని అనడానికి ఏం లేదు. కాకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రత్యేక పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయండి. ఎందుకంటే ముఖ్యంగా గ్లోబలైజేషన్లో బ్రతుకు తెరువు అనేటటువంటిది చాలా కష్టంగా ఉంది. ఇటీవల కాలంలో ఒక పత్రికలో వచ్చింది, అలోపతి వైద్యులకే ఆల్మోస్ట్ ఏదో 20,000 కూడా ఎంబీబీఎస్ డాక్టర్ కూడా పనిచేసుకునేటటువంటి పరిస్థితులు వచ్చాయి. నిరుద్యోగం అనేది అక్కడ కూడా ఉంది అనేది పతాక శీర్షిక అనేటటువంటిది వచ్చింది ఒక దినపత్రికలో, ప్రముఖ దినపత్రికలో. కాబట్టి నేను ఆ విషయం లోతుల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. సో బ్రతుకు తెరువు అనేటటువంటిది ఎవరికైనా ఒకటే, ఆయుర్వేదంకైనా వచ్చే అలోపతి వాళ్ళకైనా ఇద్దరికి ఒకటే. కాకపోతే చాలా వరకు ఆయుర్వేద వైద్యుల యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు అనేటటువంటివి అలోపతి ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళందరూ బ్రతుకు తెరువు చూసుకుంటున్నారు. పూర్తిగా ఆయుర్వేదంలో మాబోటి వాళ్ళలా ఉండాలంటే అది కూడా చాలా సంఘర్షంతో కూడినటువంటి విషయం కూడా. ఎందుకంటే మేము తగ్గించినా ఒక కష్టమే, తగ్గించకపోయినా ఒక కష్టమే. తగ్గించలేదు అంటేనేమో ఇప్పుడు ఉపశమనం ఇవ్వకపోయినా చూసారా ఆయుర్వేద డాక్టర్లు ఇలాగే ఉంటారు అంటారు. ఒకవేళ మంచి ఉపశమనం ఇచ్చి చికిత్స కూడా అద్భుతంగా తగ్గించాం అనుకోండి, అప్పుడేమంటారంటే ఆయన ఏదో దీంట్లో కలుపుతున్నాడమ్మా, లేకపోతే ఇంత రిజల్ట్ ఎలా ఇవ్వగలరు అని అంటారు. ఈరోజు పొద్దున్న నేను వచ్చేటప్పుడు స్టూడియోకి వచ్చేటప్పుడు నాకు సింగపూర్ నుంచి కాల్ వచ్చింది. ఆ అమ్మాయి ప్రియాంక గారని యాంకిలోజింగ్ స్పాండిలోసిస్తో బాధపడుతుంది. వాళ్ళ మదరు, తర్వాత వాళ్ళ పిన్నీలు వాళ్ళందరూ వైజాగ్లో నా దగ్గర వైద్యాలు చేయించుకున్నారు. అంత బాగుంది, తెలిసిన అమ్మాయి. సరే నేను తొందరలో ఉన్నాను, స్టూడియోకి వచ్చే తొందరలో ఉన్నాను. అమ్మ చెప్పండి ప్రియాంక గారు, తొందరగా చెప్పండి అన్న. ఇంకేదో చెప్పాలని చూస్తూ ఉంది. మీ రోగం ఎలా ఉందో చెప్పండి అన్నాను. అంటే బాగానే ఉన్నాను డాక్టర్ గారు, అంటే 10 out of 8 దాకా నొప్పి అయితే కనిపించట్లేదు, బాగానే ఉన్నాను కానీ అంటుంది. కానీ ఏంటో చెప్పమ్మా తొందర అని. అంటే దీంట్లో ఏమైనా స్టిరాయిడ్స్ ఉంటాయా డాక్టర్ గారు అంటాను. 30 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన డాక్టర్ని అడిగే ప్రశ్న అమ్మా ఇప్పుడు. సో బుక్కా మహేష్ బాబు నౌ ఈజ్ రన్నింగ్ ఎ కంపెనీ ఆల్సో, ఫార్మా కంపెనీ. సో ఏమిటమ్మా మీరు అడుగుతున్నారట అంటే అందరు అనుకుంటారు కదా డాక్టర్ గారు.
అందరూ అనుకుంటారు కదా అంటే ఏమిటి అనుకుంటారు అందరూ? మరి బ్రహ్మాండంగా తగ్గిస్తున్నాం కదా. యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ వరల్డ్లో దానికి ట్రీట్మెంట్ లేదు. ఇంగ్లీష్ డాక్టర్ విషయానికి వచ్చినైతే మెథట్రక్సేట్, ఇంకా మన నిజాలు మాట్లాడాల్సి వస్తుంది. మెథట్రక్సేట్ క్యాన్సర్కి వాడే డ్రగ్స్ వాడతారు, స్టిరాయిడ్స్ రాస్తారు, పెయిన్ కిల్లర్స్ రాస్తారు, అన్నీ రాస్తారు. ఏమయ్యా ఎప్పుడు ఇవే మందులు రాస్తావు? ఈ రోగానికి మందు లేదు, ఈ రోగానికి మందు కనిపెట్టలేదు. అసలు ఆయన చదువుకున్నది 3 సంవత్సరాలు చదువుకొని ఈ రోగానికి మందు లేదు, మందు లేదు, మందు లేదు, ఈ పిల్లకి పెళ్లి కాదు అన్నట్టు చెప్తూనే ఉంటాడు. ఆయన దగ్గర తండోపతండాలుగా కూర్చుంటారు. మరి ఈ జనాల్ని ఏమనాలనో నేను ప్రజలకే వదిలేస్తున్నా, ఏం మాట్లాడాలనో చెప్పండి. సో కాబట్టి ఇక్కడ దేశం మొత్తం మారుతూ ఉంది. నేను ఇటీవల కాలంలో డెహ్రాడూన్లో 10వ ఇంటర్నేషనల్ ఆయుర్వేదిక్ కాంగ్రెస్ వెళ్ళాను. అక్కడ చాలా విచిత్రమైనటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఒక్క ఉత్తరాఖండ్ లాంటి ఒక చిన్న రాష్ట్రం మన దేశంలో చెప్పుకోవాలంటే, ఒక చిన్న రాష్ట్రంలో 22 ఆయుర్వేద మెడికల్ కాలేజీలు ఉన్నాయంటే మీరు ఆలోచించండి. మన రాష్ట్రంలో చిప్పి కొడితే అసలు తెలంగాణలో 2 ఉన్నాయి. ఒకటి హైదరాబాద్లో ఉన్న ఒక ఆయుర్వేద కాలేజీ, వరంగల్లో ఉన్న కాలేజీ. ఇక ఆంధ్ర రాష్ట్రంలో తీసుకున్నట్లయితేనేమో తిరుపతిలో ఉండే ఒక ప్రైవేట్ కాలేజీ, విజయవాడలో ఒక కాలేజీ, ఈ 2. మరి ఇప్పుడేమో మన రాష్ట్ర ప్రభుత్వాలేమో మాట్లాడితే డిస్టిక్ ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చేస్తూ ఉంది. మరి దాంట్లో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో తెలియదు కానీ ఒక్క ఆయుర్వేద కాలేజ్ కూడా పెట్టట్లేదు. మరి వాళ్ళ ఉద్దేశాలు ఏంటో నాకు తెలియదు. కానీ నార్త్ ఇండియా మొత్తంలో ఇటీవల కాలంలో ఆయుర్వేదంలో ఒక పెద్ద ప్రపంచం నడుస్తూ ఉంది. అసలు ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల నుంచి ఈ 10th వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ అనేటటువంటి చూడడానికి వచ్చారు. అసలు అక్కడ బిజినెస్ టు బిజినెస్ చెప్పాలంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు బిజినెస్ డీల్స్ మాట్లాడుకుంటున్నారు. ఇట్లాంటి వాటిల్లో మనం ఇంకా 2 రాష్ట్రాల వలన టూరిజం లోపలనే మనం ఏమీ పొడి చేయలేకపోతున్నాం. ఇంకా ఈ ఆయుర్వేదాన్ని మనం విశ్వవ్యాప్తంగా ఎప్పుడు చేస్తామో నాకు ఆ విషయంలో చాలా డౌట్లు ఉన్నాయి చెప్పాలంటే. దేశంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ మార్పులకు తెలుగు వాళ్ళు నాకేమో మరి వెనకబడిపోతున్నాం అన్నట్లే నాకు అనిపిస్తాను. మహేష్ బాబు గారు, మీరు రీసెంట్గా అటెండ్ అయిన 10వ ఇంటర్నేషనల్ ఆయుర్వేద కాంగ్రెస్ స్లోగన్ ఏంటి? అసలు అక్కడ ఏం జరిగింది? అసలు దేనికోసం ఆ మీట్కి వెళ్ళడం జరిగింది మీరు? అంటే వాస్తవానికి ఏంటంటే నేను ఆల్మోస్ట్ ప్రతి ఇంటర్నేషనల్ ఆయుర్వేద కాంగ్రెస్కు ఆల్మోస్ట్ ప్రేక్షకులందరికీ తెలుసు. నేను ఆంధ్రజ్యోతికి ఆల్మోస్ట్ పేజీలు కాలమ్స్ రాసేవాడిని. ఏం జరిగింది, జనాలను ఎప్పుడూ అప్డేట్ చేయాలి ఆయుర్వేద విషయంలో, ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, మన చుట్టూ ఏం జరుగుతుంది, ఆయుర్వేదంలో వస్తున్నటువంటి తీరుతెన్నులు ఏంటి, ప్రజలు ఎట్లా దాన్ని అకామిడేట్ చేసుకోవాలి, ఆయుర్వేద వైద్యాన్ని నిత్య జీవితంలో మనం ఏ రోగాలకు ఉపకరించుకోవాలి, ఏ రోగాలలో అద్భుతంగా ఆయుర్వేద ఔషధాలు పనిచేస్తున్న విషయాన్ని ప్రజలందరూ తెలుసు. నేను ఆల్మోస్ట్ ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతికి దాదాపు 2010 నుండి 14 దాకా అది కేస్ స్టడీస్ రాశాను, ఇండియన్ ఎక్స్ప్రెస్ రాశాను. ఇంకా టీవీ నేను కదా నేను పుంఖానుపుంఖలుగా అసలు ఆయుర్వేదం ఎక్కడెక్కడ పనిచేస్తుందన్న విషయాన్ని చాలా నిశ్చితంగా పరిశోధించి నిశ్చితంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 10th ఇంటర్నేషనల్ ఆయుర్వేద కాంగ్రెస్ యొక్క స్లోగన్ ఏంటంటే డిజిటల్ ఆయుర్వేద డిజిటల్ హెల్త్ ఆయుర్వేద పర్స్పెక్టివ్ అన్నట్లు. అంటే డిజిటల్ హెల్త్లో అంటే డిజిటల్ మీడియాలో ముఖ్యంగా ఆయుర్వేద వైద్యాన్ని ప్రముఖంగా పాపులరైజ్ చేయాలన్నది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అన్నట్లు. మనకు ఆయుర్వేదాన్ని ప్రజలకు ఎందుకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు స్పాన్సర్ చేద్దాం అనుకుంటుందంటే ఆయుర్వేదం యొక్క అవసరం ప్రజలకు చాలా ఉంది, మనకు తెలియట్లేదు. ఎందుకంటే మనం తినే ఆహారం, కట్టుకునే బట్టలు, మన జీవన శైలి, మనకు తెలిసినటువంటి వాటి చేతనే బోల్డ్ అన్ని వైద్యాలు చేసుకోవడానికి ఆయుర్వేదం మనకు చాలా 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 అందుబాటులో ఉంది. మన చుట్టూ ఉండేటటువంటి ప్లాంట్స్ కానీ, మన చుట్టూ ఉండేటటువంటి ఔషధ మొక్కలు కానీ, వీటి వల్ల మనకే ప్రయోజనాన్ని చేకూర్చుకోవడమే కాకుండా ఇండస్ట్రీకి ఎంతో చేయడానికి స్కోప్ ఉందన్నట్లు. ఇప్పుడు ఒక తులసి ఉంది, ఒక పసుపు ఉంది, ఒక అశ్వగంధ ఉంది. ఇప్పుడు అశ్వగంధ, తులసి, అతిమధురం లాంటివి కాఫీ టీలలో భాగంగా వస్తూ ఉన్నాయి చెప్తున్నాను. కాబట్టి ఇంకా చాలా చాలా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి ఉవ్విళ్ళూడుతూ ఉన్నాయి అన్నట్లు. దిర్ ఈజ్ ఏ కోట్లాది రూపాయల వ్యాపారం కూడా జరగబోతుంది అన్నట్లు. కాబట్టి ఇవి మన ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, మనం మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడానికి మనకు తెలిసినటువంటి రాజపాట ఆయుర్వేద వైద్యం. ఎవరు ఎన్ని కుట్రలు కుదురుతాడమన్నా ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఇప్పటిదాకా మల్టీనేషనల్ కంపెనీస్ నెత్తి నోరు బాదుకొని మనకు తల్లిపాలు తాగకుండా చేసి
మనని రకరకాల కష్టాల పాలు చేసి మన వైద్యమే మనకు అందకుండా చేసి దిక్కు దివాణా లేకుండా చేసినా కూడా ఆయుర్వేద వైద్యాన్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈరోజు పని కట్టుకొని బలపాలు కట్టుకొని కాళ్ళకు బలపాలు కట్టుకొని సో దేవర్ ట్రయింగ్ ద లెవెల్ బెస్ట్ సో 16 to 18% గ్రోత్ రేట్ అనేది సంతరించుకుంది. మనం ఈరోజు నిత్య జీవితంలో నిత్యావసరాల్లో భాగంగా ఒక పేస్ట్ తీసుకోండి, ఒక సోప్ తీసుకోండి, ఒక షాంపూ తీసుకోండి, లేకపోతే ఒక ఫేస్ క్రీమ్ తీసుకోండి, ఒక బాడీ లోషన్ తీసుకోండి, ఏది తీసుకున్నా కానీ అందులో తృణమో ప్రణమో ఆయుర్వేద వైద్యం అనేటటువంటిది మనతో మన ఇంటికి పోతూ ఉంది అన్నట్లు. ఏదో రకంగా మనకు ఆయుర్వేద వైద్యం అనేది రంగడించుకుంటూ మనల్ని ఆరోగ్యవంతులుగా చేయడానికి శతదా శాస్త్రదా అంటూ కష్టపడుతూ ఉందన్నట్లు. సో ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం యొక్క కృతనిశ్చయాన్ని ఏమాత్రం పిసరంతైనా అర్థం చేసుకుంటే బాగుంటుంది. పొద్దున్న లేస్తే రాజకీయ ఉపన్యాసాలు వాళ్ళని వీళ్ళు మాట్లాడుకోవడమే తప్ప ప్రజలకు ముఖ్యంగా వైద్యం విషయంలో ఆయుర్వేదాన్ని ఎలా చేరువ చేయాలి అనేది ఒక స్లోగన్ కింద తీసుకోకపోతే, నేను చెప్తున్నాను కదా, ఎవరైనా తీసుకోకపోయినా ప్రజలు ఏదో ఒక రోజు డెఫినెట్గా ఉపేక్షించారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. 30 సంవత్సరాల విశిష్టమైనటువంటి అనుభవాన్ని సంతరించుకొని ప్రజలకు విశిష్టమైనటువంటి సేవలు అందించారు. నాకు ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, కానీ ఇది ఒక బాధాతప్తమైన హృదయంతో మాట్లాడుతున్నా ఒక ఆయుర్వేద వైద్యుడిగా. ఎందుకంటే ఇంత విశిష్టమైనటువంటి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగి భారతదేశానికి సొంతమైనటువంటి ఆయుర్వేద వైద్యం తన దేశంలో తన ప్రాంతంలో తన అస్తిత్వం అనేటువంటి ఒక మనుగడలో లేకుండా పోవడం అనేది ఒక నిజంగా చెప్పాలంటే ఒక దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను చెప్తాను. మహేష్ బాబు గారు, ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ముందుకు తీసుకెళ్తుంది ఆయుర్వేదం, అంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోపోవడానికి కారణం ఏంటంటే ఇది కేంద్రానికి సంబంధించిందేనా, రాష్ట్రానికి సంబంధం లేదా? నేను ఈ విషయంలో ఒక మాట మాట్లాడతాను. నన్ను ఎవరైనా కానీ డిబేట్ తీసుకున్నట్లయితే కూడా నేను రెడీ దానికోసం. ఇప్పుడు లాస్ట్ టైము కిషన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి WHO వాళ్ళు ఒక రీసెర్చ్ సెంటర్ పెడతారు, గవర్నమెంట్ ల్యాండ్ ఇమ్మని ఎంతో అడిగారు. పాపం ఆయన కూడా మీడియా ప్రకారంగా కూడా ఎన్నో సకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి. సో వాళ్ళు తాత్సారం చేసి 25 ఎకరాలు ఇక్కడ ఊరవతలో ఇవ్వండి బాబు అంటే RRR వచ్చేటటువంటి ఏరియాలో ఏదైనా చీప్ అండ్ బెస్ట్ ఏ రాయో రప్పో కొండో గుట్టన నన్ను అడిగినా నేను ఇచ్చేవాడిని అసలు చెప్పాలంటే. సో నన్ను అడిగినా నేను ఇచ్చేవాడిని. ఏమైంది, ఒక కనీసం రీసెర్చ్ సెంటర్ అన్నా మన రాష్ట్రానికి వచ్చేది కదా. సో అది జరగలేదు. అది ఎక్కడ పోయింది? నేను ఆ రోజు గుజరాత్లో ఉన్నాను, అది గుజరాత్కి వెళ్ళిపోయింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయుర్వేదం విషయంలో చిత్తశుద్ధి లేదని నేను డంకా బజాయించి చెప్పగలను. దిస్ ఈజ్ వన్ పాయింట్. ద సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఏదైతే తీసుకొని ఆయుర్వేద వైద్యాన్ని ఆయన తర్వాత ఇంతకుముందు నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు గారు ఎవరైతే ఉన్నారో వారి హయాంలో ఆయుర్వేద వైద్యానికి జరిగినటువంటి గౌరవమే తప్ప తర్వాత ఆ నిధులు పెరగలేదు, నియామకం పెరగలేదు, ఏమీ జరగలేదు. చెప్పాలంటే ఎట్లున్న గొంగడు అక్కడే ఉంది. ఇప్పుడు ఏదన్నా వర్క్ జరుగుతూ ఉందంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ముఖ్యంగా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద జరిగేటటువంటి ప్రాజెక్టులో బాగానే జరుగుతూ ఉంది తప్ప మిగతా ఏమీ లేదు. ఇప్పటిదాకా ఒక్క సీఎం అయినా కానీ ఆయుర్వేద వైద్యం పైన ఇది మా విధానము, ఇది మా పద్ధతి అనే ఒక్క విషయం లేదు. ప్రజలకు చెప్పాలన్నదే మా ఉద్దేశం. ప్రజలు కోరుకుంటున్నారు, కానీ ప్రభుత్వం ఈ విషయంలో సీతకన్ను వేసినట్టుగా ఉంది. అంటే ఇంకొక డౌట్ ఏంటంటే ఆయుర్వేదాన్ని ఇతర దేశాల వాళ్ళు బిజినెస్ టు బిజినెస్గా ఎందుకు చూస్తున్నారు? నిజానికి చెప్పాలంటే నాకు ఈ వయసులో వెళ్ళి అన్నీ గమనించాల్సినటువంటి అవసరం నాకైతే ఉందని నేను అనుకుంటలేను. కాకపోతే ఏంటంటే మనకు వయస్సు ఉన్నప్పుడు నేను ముఖ్యంగా 10 టీవీకి ది బెస్ట్ విషయాలు ప్రజెంట్ చేద్దామని మళ్ళీ నేను వచ్చాను, ఒక కృతనిశ్చయంతో వచ్చాను. సో ప్రజలకు ఆ విషయం నెమ్మదిగా అర్థమవుతుంది. 10 టీవీకి ది బెస్ట్ ఆయుర్వేదాన్ని ప్రజెంట్ చేయడం కోసమే నేను డెహ్రాడూన్లో ఇంటర్నేషనల్ ఆయుర్వేద కాంగ్రెస్ వెళ్ళడం జరిగింది. ప్రధానంగా చెప్తాను, నా ప్రేక్షకులకు ద బెస్ట్ పార్ట్ ఏం జరుగుతుంది అనేది నాకు తెలియాలి, నేను తెలుసుకున్న విషయాన్ని ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశం చేత నేను వెళ్ళడం జరిగింది. అయితే ఆ బిజినెస్ టు బిజినెస్లో నాకు ఇంకా అవసరం లేదులే, ఏముందబ్బా అంటే లోపలికి అన్యమనస్కంగా లోపలికి వెళ్ళాను. నేను ఐ వాజ్ షాక్డ్ అన్నట్లు. సో ఎక్కడో తజకిస్తాన్ నుంచి, ఎక్కడో ఫ్రాన్స్ నుంచి, ఎక్కడో ఇటలీ నుంచి, ఎక్కడి నుంచో అమెరికా నుంచి వచ్చినటువంటి బోలెడంత మంది ఎవరైతే ఇంటర్నేషనల్ ఆయుర్వేదిక్ కాంగ్రెస్ను అటెండ్ చేయడానికి వచ్చారో వాళ్ళు బిజినెస్ టు బిజినెస్ మీట్ కూర్చొని మీ వస్తువులు మేము తీసుకుంటాము,
మా దగ్గర ఈ రకమైన రోగాలు ఉన్నాయి, దీనికి పనిచేసేటటువంటి ఔషధాలు ఏమున్నాయి, దీని గురించి మాకు చెప్పండి అని కూర్చొని బిజినెస్ మాట్లాడుకుంటున్నారు. సో మనం ఎక్కడున్నాం చూడండి, అక్కడ ఆ కాన్ఫరెన్స్లో మన పార్ట్ ఏముంది, తెలంగాణ నుంచి వచ్చిన పార్ట్ ఎంత, ఆంధ్ర నుంచి పార్ట్ ఎంత, కర్ణాటక నుంచి వచ్చిన పార్ట్ ఎంత, మన కంపెనీస్ ఏం పనిచేస్తున్నాయి, అక్కడ మన గవర్నమెంట్లు ఏం కూర్చొని ఇక్కడ ఏం చేస్తున్నాయి, ఏం బిజినెస్ సెల్ చేయగలుగుతున్నాయి చెప్పండి. అసలు మనకి చెప్పాలి అంటే ఒక బిజినెస్ ఫోకసే, ఒక బిజినెస్ మోడల్సే లేవు అసలు చెప్పాలి. ఎంతసేపు ఏ కంపెనీ వ్యాపారం తీసుకొస్తుంది ఇవే ఆలోచిస్తున్నాం తప్ప ఆయుర్వేదంలో ఎంత బిజినెస్ ఉంది, ఆయుర్వేదంలో ఏమేమి చెయ్యొచ్చు, ఆయుర్వేదంలో నిజానికి టూరిజంతో లింక్ చేసి ఎంత ఫారెన్ ఇన్కమ్ సంపాదించవచ్చు అనే విషయంలో మన దగ్గర అసలు ప్రోటోకాల్సే లేవు, మన దగ్గర ప్రాజెక్ట్సే లేవు. ద అదర్ డే వెన్ ఐ వెంట్ టు టూరిజం డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏమైనా ఉందా అంటే మెమ్మెమ్మే అంతే, ఏమీ లేదు. సో ఇట్లా ఉంది మన ఫోకస్ చెప్పాలంటే. మనకు అయాచితంగా కూర్చున్న జాగాలో డబ్బు రావడానికి ముఖ్యంగా తెలంగాణ రీజియన్లో అత్యద్భుతమైనటువంటి టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. ఆ టూరిస్ట్ స్పాట్స్కు ఆయుర్వేదాన్ని లింక్ చేసి కేరళ వల్ల చేసుకోగలిగినటువంటి వాతావరణాలు బోల్డ్ అని ఉన్నాయి. మనకు నిజంగా చెప్పాలంటే రివర్ టూరిజం చేసుకోవడానికి కానీ, తర్వాత మంచి వాటికాల్ వాటర్ బార్న్ ఏరియాస్లలో ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయడానికి కానీ అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. బట్ ఇప్పటిదాకా నా 30 సంవత్సరాల అనుభవంతో నేను చూస్తున్నాను కదా, గవర్నమెంట్ ఒక్కరోజు ఆయుర్వేద అన్న పదము స్పష్టంగా పలికిన పాపాన పోలేదు. మరి ఇది వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటో మనకైతే తెలియదు. మహేష్ బాబు గారు, అంటే జనాల్లో ఒక అపోహ ఉంది ఆయుర్వేద వైద్యానికి సంబంధించి. అంటే ఆయుర్వేద వైద్యాన్ని తీసుకుంటే బాడీలో హీట్ ఎక్కువగా అయిపోతుందని చెప్పి కొంతమంది భయపడుతుంటారు. అసలు ఇది నిజమా అబద్ధమా? నిజంగా హీట్ చేస్తుందా? ఇంగ్లీష్ వైద్యం వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 200 ఇయర్స్ నుంచి పనిగట్టుకొని ఆయుర్వేదం పైన చెదారాన్ని ప్రమోట్ చేసి అదే నిజం అన్నట్టుగా ఆయుర్వేదం వాడుతున్న జనాలను మభ్యపెట్టడం కోసం రకరకాల కుయుక్తులతోని రకరకాలైన అనుమానాలను అపోహలను వెదజల్లి చివరికి ఒక 2-3 జనరేషన్స్ నమ్మేటటువంటి విధంగా తయారు చేసేస్తారు. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ సిస్టమే బాగుంటే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల వాళ్ళకి బిజినెస్ టు బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అంటే ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఒక అలోపతి వెలుపలికి రావాలని ట్రై చేస్తున్నారని తెలుస్తూనే ఉంది కదా. అంటే వాళ్ళ లోపాలు వాళ్ళకు ఉన్నాయనే కదా. మనం కొత్త ఆవిష్కరణలు ఏం చేస్తున్నాయి, ఇప్పుడు ఏమీ చేయట్లేదు చెప్పాలంటే. సో కాబట్టి ప్రపంచ ప్రజలు కూడా వాళ్ళకి అవకాశాలు లేవు, కానీ అవకాశాలు దొరికితే ఇతర వైద్య విధానాల వైపు సీరియస్గా ఆలోచిస్తున్నారని విస్పష్టంగా అర్థమవుతుంది. మహేష్ బాబు గారు, ఆయుర్వేదాన్ని దూరం చేసుకోవడం వల్ల మనకొచ్చే నష్టాలేంటి, మన జనరేషన్ తర్వాత వచ్చే వాళ్ళకి వచ్చే నష్టాలేంటి? సో నేను ప్రేక్షకులకు చెప్పేది ఒకటే, TV9లోకి వెళ్ళి TV9 లాక్స్లో నేను మాట్లాడినవి ఇప్పటిదాకా రకరకాల వైద్యాలపైన మాట్లాడాను. యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, రుమేటెడ్ ఆర్థరైటిస్, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, ఫ్రోజన్ షోల్డర్స్, అవాస్కులర్ నెక్రోసిస్, తర్వాత సర్వైకల్ కార్డ్ కంప్రెషన్, లంబార్ కార్డ్ కంప్రెషన్, లంబార్ కెనాల్ స్టెనోసిస్, సర్వైకల్ కెనాల్ స్టెనోసిస్, ఇట్లా అనేకమైనటువంటి నరాల జబ్బులు, తర్వాత వెన్ను సమస్యలు, తర్వాత ఈ కీళ్ళవాతం జబ్బులకు ఆయుర్వేదంలో మాత్రం ఎంత అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయంటే అసలు అన్బిలీవబుల్, అన్ఎక్స్పెక్టెడ్, అన్ఇమాజినబుల్ అన్నంతగా గొప్పగా పనిచేస్తున్నాయి. సో అట్లా పనిచేస్తున్నాయి కాబట్టే ఈరోజు ఆయుర్వేదాన్ని జనం మధ్యలోకి తీసుకుపోవడానికి నేను 10 టీవీలో ఆల్మోస్ట్ నేను సుదూరమైనటువంటి ప్రయాణం చేయడానికి ఇంత దూరం వచ్చాను. సో ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఆయుర్వేద వైద్యం వల్ల మనము బోల్డ్ అని పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదు, స్టిరాయిడ్స్ వాడాల్సిన అవసరం లేదు, బోల్డ్ అని యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి రోగాలు అలోపతిలో పచ్చడైపోతుంది వాళ్ళ వైద్యాలు చేయడానికి. సో ఇక్కడ అత్యంత ప్రభావశీలంగా ఈ రోగాలపైన ఆయుర్వేదం పనిచేస్తుందని నా 30 సంవత్సరాల రీసెర్చ్ అనుభవాన్ని ప్రజల ముందు పెడుతున్నా. కాబట్టి ఆయుర్వేదం ప్రజలకు చేరువ కావడానికి ఇది ఒకటే కారణం. సో ప్రపంచవ్యాప్తమైన ప్రజలకు వేరే దారులు ఏదో ఒకటి వెతుక్కోవట్లేదు. సో బిజినెస్ టు బిజినెస్లో వాళ్ళంతా కూర్చొని వాళ్ళు అవన్నీ మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళు అలోపతి వెలుపలికి వచ్చేద్దామని చూస్తూ ఉన్నారు. ప్రతి దేశంలో కఠినమైనటువంటి రూల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అట్లా ఉన్నారు. కఠినమైన రూల్స్ కూడా పోతున్నాయి. సో దాదాపు ఈ సంవత్సరం 150 దేశాలు ధన్వంతరి సెలబ్రేషన్స్ను, ఆ రోజు ఆయుర్వేద దివస్ను
ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నాయి. సో ఇది ఒక నోటీసబుల్ చేంజ్. ఇట్లాంటి విషయాలను ప్రమోట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం వారు ముఖ్యంగా మన నాగరికతను, మన సైన్స్ను, మన టెక్నాలజీని విశ్వవ్యాప్తం చేయడానికి ప్రయత్నిస్తుంది. నిజంగా ఈ విషయంలో సగటు భారతీయులందరూ గర్వించదగినటువంటి రోజు. మన యొక్క అశ్వగద్ధ, మన యొక్క పసుపు, మన యొక్క టర్మరిక్, తర్వాత మన యొక్క అతిమధురము, మన యొక్క తులసి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడం వల్ల దానిపైన ఆధారపడినటువంటి ప్రజల యొక్క భౌతవ్యము, దానిపైన ఆధారపడిన ప్రజల యొక్క జీవన వ్యయము అన్నీ కూడా పెరుగుతాయి కదా. దానివల్ల మన యొక్క లైఫ్ స్టైల్ కూడా పెరుగుతుంది కదా. ఇవి కేవలము సాఫ్ట్వేర్ అనుకుంటే ఎన్నాళ్ళు మనం కాలక్షేపం చేస్తాం, అది కూడా ఈ మధ్యకాలంలో తగ్గుతుంది. సో కాబట్టి మనం సైన్స్ అండ్ టెక్నాలజీని పెంచుకోవడం వల్ల, దాని చుట్టూ ఉన్నటువంటి ఇండస్ట్రీ అనేటువంటి అభివృద్ధిలోకి రావడం వల్ల మన యొక్క ఔషధ కంపెనీలు కూడా మళ్ళీ మధ్యయుగాల్లో ఎలాంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని నలంద కాలం నాటి వైభవాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. ధన్యవాదాలు బుక్కా మహేష్ గారు. ఆయుర్వేద వైద్యానికి ఉన్న ప్రాముఖ్యతని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇది వాటి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.